వెల్కమ్ టు జేపీ స్టడీ 7th క్లాస్ సైన్స్ క్లాసెస్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ టీఎస్ టెట్కు టీఎస్డిఎస్సికి సంబంధించి ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు న్యూ సిలబస్. ఇక నేను చెప్పిన ఈ బిట్స్ చదివితే చాలు, మీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరమే లేదు. కంప్లీట్ ప్రతి ఒక్క పాయింట్ ఇందులో చేశాను, చూడండి. డోంట్ మిస్ ఇట్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి క్లాస్, ఇక టాపిక్లోకి వెళ్దామా. ఆహారంలోని అంశాలు. మనం తీసుకునే ఆహారంలో ఉండే అంశాలేవి? మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు అంటే ప్రోటీన్స్, కొవ్వులు అంటే లిపిడ్స్, విటమిన్లు మరియు ఖనిజాలు. ఖనిజాలు అంటే ఖనిజ లవణాలు అంటే మినరల్స్, నీరు, పీచు పదార్థాలు. ఇవన్నీ మనం తీసుకునే ఆహారంలో ఉండే అంశాలు. అయితే అయోడిన్ స్ఫటికాలకు నీటిని కలిపితే వచ్చే రంగు ఏది? అయోడిన్ స్ఫటికాలకు ఏం కలిపితే? నీటిని కలిపితే వచ్చే రంగు పసుపు, గోధుమ రంగు. పిండి పదార్థానికి సజల అయోడిన్ ద్రావణం కలిపితే వచ్చే రంగు ఏది? పిండి పదార్థానికి ఏ ద్రావణము? సజల అయోడిన్ ద్రావణం కలిపితే వచ్చే రంగు ముదురు నీలి రంగు. ఆహార పదార్థానికి సజల అయోడిన్ ద్రావణం కలిపినప్పుడు అది ముదురు నీలి రంగులోకి మారితే అందులో ఏం ఉన్నట్లు భావించాలి? పిండి పదార్థం ఉన్నట్లు భావించాలి. ఆహార పదార్థాన్ని ఒక తెల్ల కాగితానికి రుద్దితే అది పారదర్శకంగా మారితే ఆ ఆహార పదార్థంలో ఏం ఉన్నట్లు? కొవ్వు పదార్థం ఉన్నట్లు. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి ఎన్ని గ్రాముల కాపర్ సల్ఫేట్ను 10 ml నీటిలో కరిగించాలి? 2 grams కాపర్ సల్ఫేట్ను 10 ml నీటిలో కరిగించితే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి ఎన్ని గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 ml నీటిలో కరిగించాలి? చూడండి, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 ml నీటిలో కరిగించాలి. నెక్స్ట్, 1 గ్రాము సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఎన్ని సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్లకు సమానం? 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ అది ఎన్ని సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్లెట్లకు సమానం? ఎంత? 6. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ వచ్చేసి 6 సోడియం హైడ్రాక్సైడ్ ప్లేట్లకు సమానం. బియ్యంలో అధికంగా ఉండేది ఏది? బియ్యంలో అధికంగా పిండి పదార్థం ఉంటుంది. ఆహార పదార్థానికి 2 చుక్కల అంటే 2% కాపర్ సల్ఫేట్, 10 చుక్కల 10% సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే పదార్థం నీలి రంగు నుండి వంకాయ రంగులోకి మారితే ఆ ఆహార పదార్థాల్లో ఏమున్నట్లు? ప్రోటీన్లు ఉన్నట్లు. చూడండి, ప్రోటీన్లు ఉంటే ఆహార పదార్థానికి 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే అది నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి మారితే ఆహార పదార్థాల్లో ప్రోటీన్లు ఉన్నట్లు. పాలలో అధికంగా ఏముంటాయి? పాలలో అధికంగా ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా వేటిలో లభిస్తాయి? పాలు, మాంసం, పప్పు ధాన్యాలలో ప్రోటీన్లు మనకు లభిస్తాయి. పీచు పదార్థాలు అధికంగా వేటిలో ఉంటాయి? పీచు పదార్థాలు బీరకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, ఉడికించిన చిలగడ దుంప, పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, బఠానీలు, గుమ్మడికాయ, పాలకూర, అరటి, యాపిల్, బొప్పాయ మొదలగున వాటిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. మలబద్ధకం తొలగించడానికి ఏం ఉన్న ఆహారం అధికంగా తీసుకోవాలి? పీచు పదార్థం ఉన్న ఆహారం అధికంగా తీసుకోవాలి. జీర్ణక్రియకు సహాయపడే పీచు పదార్థాలు వేటిలో ఉంటాయి? తొక్కలలో. జీర్ణక్రియకు ఉపయోగపడే పీచు పదార్థాలు తొక్కల్లో ఉంటాయి. మనం అన్ని క్యారెట్కి తొక్కలు తీసి, అన్నిటికీ తొక్కలు తీసి తింటాం, చూడండి, అలా తినకూడదు. పచ్చి కూరగాయలు మిశ్రమాన్ని ఏమంటారు? పచ్చి కూరగాయల మిశ్రమాన్ని ఏమంటారు? సలాడ్స్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో తగినంత పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటే ఆహారం ఎటువంటి ఆహారం అవుతుంది? సంతులిత ఆహారం అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కావలసినంత మోతాదులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ ఉంటే అటువంటి ఆహారాన్నే సంతులిత ఆహారం అంటారు.
ఆహార పదార్థాలను ఉడికించడం వల్ల అందులో ఏం నశించిపోతాయి? ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం వల్ల అందులో ఉన్న పోషకాలు నశించిపోతాయి. ఉత్తర భారతదేశంలో ఏం అధికంగా తింటారు? ఉత్తర భారతదేశంలో అయితే చపాతీలు అధికంగా తింటారు. అయితే అక్కడ ఉత్తర భారతదేశంలో ఏవి అధికంగా పండుతాయంట? గోధుమలు అధికంగా పండుతాయి. పోషణ మీద పరిశోధనలు చేసిన ఆధునిక పోషణ శాస్త్రవేత్త ఎవరు? లేవోయిజర్, ఫ్రెంచ్ శాస్త్రవేత్త. స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలతో నయం చేయవచ్చని కనుగొన్నది ఎవరు? జేమ్స్ లిండ్ స్కర్వీ వ్యాధిని వేటితో నయం చేయొచ్చంట? తాజా ఫలాలు కూరగాయలతో నయం చేయవచ్చు అని కనుక్కున్నాడు. మనం ఆహారంలో పీచు పదార్థాలు ఏమి ఏర్పడకుండా నిరోధిస్తాయి? మన ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నిరోధిస్తాయి. నూనె, కొవ్వులు మనకు ఏమిస్తాయి? బలాన్ని ఇస్తాయి. కార్బోహైడ్రేట్లు మనకేమిస్తాయి? శక్తినిస్తాయి. మన శరీరానికి తోడ్పడేవేవి? ప్రోటీన్లు. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 6th క్లాస్ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సైన్స్ క్లాసెస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.